పాలు పోసి చక్రాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం. ఫస్ట్ అయితే బియ్యపు పిండి అనేది తీసుకోవాలి. ఇక్కడ బియ్యపు పిండి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. బియ్యపు పిండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారము, 1 స్పూన్ అయితే వాము వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాలతో చేస్తున్నాం కాబట్టి పాలు అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాలతోనే పిండిని అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఈ పిండి కలిపేదానికి నాకైతే 1/2 లీటర్ పాలు అయితే సరిపోయింది. పిండిని మనం గట్టిగానే కలుపుకోవాలి. లూజ్గా కలుపుకున్నామంటే చక్రాలు అనేవి సరిగ్గా రావు, ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ పిండిని మొత్తం అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా అయితే చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం చక్రాలు చేసే మిషన్ ఏదైతే ఉంటుందో అందులో పిండి అయితే పెట్టేసుకొని ఇంకా చక్రాలు అయితే ప్లేట్కి నేను చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. పెద్దగా చేసుకునే పని అయితే ఒకేసారి ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చిన్నవి కాబట్టి ప్లేట్లో వేసుకొని అయితే మళ్ళీ ఆయిల్లోకి అయితే వేసుకుంటాను. ఈ విధంగా అయితే చక్రాలు చేసి పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో అయితే మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చక్రాలు ఏదైతే ఉంటుందో ఒక్కొక్కటిగా అయితే ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని వెనక్కి ముందుకైతే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పకండి, కొంచెం సేపు అయిన తర్వాత తిప్పుకుంటే మనకి సరిపోతుంది. ఇవైతే ఎర్రగా కాలితే అంత బాగోదు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత బట్టి కాల్చుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఈ విధంగా మొత్తం అయితే వెనక్కి ముందుకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంక ఇలా ఈ విధంగా అయితే మొత్తము తిప్పేసుకుంటూ కాల్చుకున్న తర్వాత ఇవి చూడండి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా అంతకుమించి ఎక్కువ కాలిందంటే మాడిపోయినట్టుండి టేస్ట్ అయితే అస్సలకి బాగో. ఇంకా అదేవిధంగా మొత్తం అయితే నేను చేసుకున్నాను పిండి ఏదైతే ఉందో అది మొత్తాన్ని. ఇంకా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా పట్టుకుంటేనే తినిపోతున్నాయి అనమాట, అంత బాగుంటాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తిన్నారు. ఇంకా ఇవి మొత్తం అయితే మెత్తగా పోతాయని చెప్పేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.